పరమ తండ్రి నామంలో మీ అందరికీ కూడా సలాం. మరి ఈ ఉదయకాల సమయంలో అనుదినం కూడా వాక్యాన్ని వింటున్న మిమ్మల్ని సర్వాధికారి తండ్రి దీవించి ఆశీర్వదించును గాక. మరి ఈనాటి వాక్యాంశం చూసుకుంటే సిలువకున్న విలువ అన్న అంశం మీద మరికొన్ని వాక్యాలు మనము ఈ గ్రంథం నుంచి నేర్చుకుందాం. హల్లెలూయా. ప్రియ సహోదరులారా, జగత్ పునాది వేయబడక ముందు అనగా ఈ భూమి మీద ఏమీ లేనప్పుడు, ఈ యొక్క భూమి ఆకాశము శూన్యంగా ఉన్నప్పుడు తండ్రి అయిన పరమ తండ్రి ఆలోచనతో ఈ యొక్క భూమిని ఆకాశాన్ని వేరు చేసి, అలాగే వాటిలో ఉన్న సంస్థను కూడా స్థిరపరిచి, వాటి తర్వాత మానవుని భూమి మీద జన్మింపజేసి ఆయనకు ఆయుష్కాలం ఆరోగ్యం ఇచ్చి సమస్తాన్ని సమకూర్చి ఈ భూమి మీద నివాసం చేయడానికి ఆయన అధికారం ఇచ్చాడు. కానీ ఆ అధికారాన్ని రాను 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 తరాలు మారే కొలది తండ్రి ఇచ్చిన అధికారాన్ని మనం ఏం చేసామంటే చేతులారా పాడు చేసుకున్నాం. అప్పుడు ఆలోచించాడు, ఈ పాపానికి పరిష్కారం ఏమిటి? మనుషులు చేసిన దోషాలు పాపాలు పోవాలంటే ఏం చేయాలి అని ఆలోచించి ఆయనకి ఇష్టమైన ప్రజలను ఎంచుకొని ఆయా కాలాలలో ఆయా మనుషులకు బోధన పంపించాడు. హితబోధ అన్ని విషయాల్లో కూడా సహాయం చేశాడు. అన్ని విషయాలు కూడా నడిపించాడు, బోధ చేయించాడు. ఏ బోధ అంటే మానవుని జీవితాన్ని సరి చేసుకునే బోధ. అనేకులను ఈ భూమి మీదకు పంపించిన పరమ తండ్రి అనేక మార్లు వారికి ప్రకటిస్తూ వచ్చాడు. ఆయా కాలాల బట్టి, ఆయా బోధకులను బట్టి, అనగా ప్రవక్తలు, సేవకులు, యాజకులను బట్టి. అయితే రాను రాను మనిషి యొక్క పాపాలు అధికమైపోయాయి, కానీ రాను రాను మనుషుల యొక్క హృదయాలు కఠినపరచబడ్డాయే, కానీ రాను రాను వారి జీవితాలు చీకటిలోకి నెట్టివేయబడ్డాయే, కానీ ఏమాత్రం కూడా పరమ తండ్రి చెప్పిన మాటకు వారు లోబడి జీవించడమో మర్చిపోయారు చాలా కాలం. హల్లెలూయా. అప్పుడు మళ్ళీ ఆలోచించాడు ఆయన, ఏంటి ఈ మనుషులు చేసిన పాపానికి పరిష్కారం ఏంటి? ఎవరు చెబితే వారు అనుకోగలిగి ఉంటారు, ఎవరు చెప్తే వారు పాపాన్ని విడిచిపెట్టుకుంటారు అని ఆలోచన కలిగినప్పుడు పరమ తండ్రి కొంతకాలం అయ్యాక తన అద్వితీయ కుమారునికి శరీరాన్ని ధరింపజేసి ఈ భూమి మీదకు పంపించి ఆయనతో కొన్ని మాటలు చెప్పి ఆయనను ప్రజల మధ్యకి ప్రజల రూపంలో పంపించాడు. హల్లెలూయా. ప్రజల మధ్యకి మనిషి దగ్గరికి మనిషి రూపంలోనే పంపించాడు. పంపించి ఆయనకి సర్వాధికారం ఇచ్చిన ఏమాత్రం కూడా మెస్సీగా దాన్ని అక్కడక్కడ తప్ప, అది కూడా ప్రజల యొక్క సౌకర్యం కోసము, ప్రజల యొక్క సంతోషం కోసం తప్ప తనకు తానుగా సొంతగా దేన్ని కూడా ఆయన ఉపయోగించుకోలేదు. అప్పుడు ఆయన ఆలోచన చేసినట్టు తన కుమారుని పంపినప్పుడు కొన్ని సూచనలు, సలహాలు ఇచ్చి, కొన్ని నియమాలు పెట్టి, కొన్ని కట్టడాలను ఆయనకు నేర్పి భూమి మీదకి పసిబాలుడు వలె పంపించాడు. ఇదంతా మనకు తెలిసిన విషయమే. అలాగే వచ్చిన మెస్సయ్య గారు చివరి దినము వరకు, అంటే ఆయన శరీరాన్ని విడిచిపెట్టి ఆత్మస్వరూపం పొందుకునే వరకు కూడా చాలా కృషి చేశాడు, చాలా ప్రయాసపడ్డాడు, చాలా అనేకులను
వివిధ రకాలుగా కాపాడాడు. కానీ ఈ మనుషులు ఏం చేశారంటే ఆయన నుంచి ఆశీర్వాదం పొందుకొని, ఆయన నుంచి ఉపకారం పొందుకొని, చివరకు ఆయననే మరణ ఛాయానికి అప్పగించేశారు. హల్లెలూయా! మరణించడానికి, ఆయనను చంపడానికి ఇష్టపడ్డారు. ఆయనను ఈ లోకంలో ఉండకుండా, అనగా శరీర రూపంలో ఉండకుండా మాయం చేయడానికి అనేక అనేక వాళ్ళు ఏం చేశారు, ప్లాన్లు వేసుకున్నారు, ప్రణాళికలు ఏర్పాటు చేసుకున్నారు. అనేక పెద్దలతో వారు ముచ్చట్లాడుకున్నారు. అనేకమైన మనుషులను వారు ఏర్పాటు చేసుకున్నారు. ఎవరు అంటే అబద్ధికులు. హల్లెలూయా! అబద్ధికులు వారిని ఏర్పాటు చేసుకున్నాడు. అయినా పర్వతాన్ని చూస్తూ కుమారుడికి ఇచ్చిన కార్యాన్ని సఫలపరచడానికి ఆయనకు సంకేతాలు పంపించాడు ఈ భూమి మీదకి. అప్పుడు ఆ మెస్సీ గారు ఏం చేశారంటే తండ్రి ఏది చెప్పాడో అదే చేశాడు. ఎందుకంటే ఇక్కడి నుంచైనా మనుషులు మారుతారేమో, ఇక్కడి నుంచైనా వారి యొక్క మనస్తత్వాలు మార్చుకుంటారేమో, ఇక్కడి నుంచైనా పశ్చాత్తాపడతారేమో అని ఆతృతతో మెస్సీ గారు ఏం చేశారు, చివరికి తనను తానుగా అప్పగించుకున్నాడు సిలువకు. హల్లెలూయా! ముళ్ళ కిరీటం పెట్టించుకున్నాడు, సిలువకు అప్పగించుకున్నాడు, మేకులు కొట్టించుకున్నాడు, అనేకమైన హింసలు పడ్డాడు. కారణం ఏంటో తెలుసా? మనిషిలో మార్పు వస్తుందని ఆశించాడు. కానీ మూర్ఖులు ఎక్కువైపోయారే. కానీ కొంతమంది తప్ప చాలామంది ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడుతూ, ఆయనను దూషిస్తూ, ఆయనను హేళన చేస్తూ, ఆయనను మరి సిలువకు అప్పగించిన సంఘటన మనకు తెలుసు. అందుకే 4 సువార్తలు ఎక్కడ చూసినా సిలువ జనానికి మనుషులు చేసిన అన్యాయం ఏమిటో మనకు కనిపిస్తుంది. మార్కు సువార్త 15 అధ్యాయంలో, మార్కు సువార్త 15 అధ్యాయంలో 9వ వచనం నుంచి మనం ఇంకా ఆ పైకి చూసినట్లయితే అక్కడ అనేకమైన మాటలు రాయబడ్డాయి. పిలాతు రాజు అంటాడు, నీలో తప్పు లేదని నేను గ్రహిస్తున్నానయ్యా, నీలో ఏ తప్పు లేదని, అన్యాయంగా ఈ యూదులు నిన్ను సిలువ వేస్తున్నారని, నేను ఏ పాపము చేయలేదని ఒక్క మాట చెప్పు, నేను నిన్ను విడుదల చేసే అధికారము నాకుంది అంటాడు. ఇప్పుడు సహోదరులారా, ఆయనకు ఏ అధికారం ఉంది? రోమారాజ్యం వారు ఇచ్చిన అధికారమే తప్ప, అధికారం ఇచ్చే అధికారమే తప్ప, అధికారాన్ని పంచిపెట్టడానికి, అధికారంలో ఉంచడానికి వచ్చిన వారికి శిక్ష విధించే అధికారం పిల్లలకి లేదు. హల్లెలూయా! అయితే ఎందుకు భరించాడంటే, ఈనాటి నీ పాపం నా పాపం, ప్రపంచంలో ఉన్న ప్రతి వారి యొక్క పాపాలు తుడిచివేయబడాలి అంటే, కడుగు వేయబడాలి అంటే, పశ్చాత్తాపం జీవితం పొందుకోవాలంటే, కనికరం మనలో కలగాలంటే, ఆయన ఖచ్చితంగా ఏమైపోవాలి? మన అందరి నిమిత్తం కూడా ఆ శిలువ మీద తన శరీరాన్ని విడిచిపెట్టాలి. అది దేవుని యొక్క ప్రణాళిక. తండ్రి అయిన పరమతండ్రి యొక్క ప్రణాళిక అది. కానీ ఇప్పుడు సహోదరులారా, ఇక్కడ చూసినట్లయితే జరిగింది ఏంటి అంటే, పిలాతు అడుగుతాడు. మార్కు సువార్త 15 అధ్యాయం 9వ వచనం చూస్తే పిలాతు అడుగుతాడు, నీవు ఏ తప్పు చేయలేదని, నీ మీద వస్తున్న ఈ అబద్ధాలన్నీ కూడా అబద్ధమని ఒక్క మాట చెప్పు, నిన్ను విడుదల చేస్తానంటే మౌనం వహించాడు. ఎందుకో తెలుసా? మనందరం కూడా ఇక్కడి నుంచి అయినా మారు మనసు కలుగుతాదేమో అని, పశ్చాత్తాపం వస్తుందేమో అని ఆయన చేశాడే. కానీ ఈనాడు ఆయన సిలువకున్న విలువ తెలియక, ఆయన ఎందుకు అప్పగించబడ్డాడో, ఎందుకు ఆ సిలువ మీద తన శరీరాన్ని విడిచి, ఎందుకు ఆ సిలువ మీద తన రక్తాన్ని కార్చి మనల్ని బ్రతికించాలని చూశాడో నేటి వరకు కూడా చాలామందికి తెలియలేని సంఘటన ఇది. ఏదో ఒక దినం వచ్చింది, ఆయనను సిలువ వేసే దినము. ఆ రోజు ప్రార్థన చేద్దాం, ఉపవాసం ఉందాం, కన్నీరు కాడుదాం, విజ్ఞాపన చేద్దాం, అక్కడితో అయిపోయింది. ప్రతి సహోదరులారా, సిలువకున్న విలువ అది కాదండి. సిలువకున్న విలువ ఏంటో తెలుసా? మన జీవితాలు మార్చబడడానికి,
మన జీవితాలు బాగుపడడానికి, మన కుటుంబాలు స్థిరపడడానికి, మన సమస్యలకు పరిష్కారం రావడానికి ఇట్టి రీతిగా ఆయన ఏం చేశాడు? బలియాగం అయిపోయాడు. హల్లెలూయా! హల్లెలూయా! ఎంతమంది గ్రహిస్తున్నారండి ఇప్పుడే సహోదరులారా ఈరోజు ఈ మాటలు? ఎంతమందికి అర్థమవుతున్నాయండి ఆయన పడే వేదన? ఎంతమంది గ్రహించుకోగలుగుతున్నారు ఆయన చేసిన త్యాగాన్ని? ఏదో ఒక దినం వచ్చింది, మనం మోకరించాం, ప్రార్థన చేసాం, ఉపవాసం ఉన్నాం, అయిపోయింది. మరుసటి రోజు మళ్ళీ ఎంత యథావిధే. కానీ వాటికున్న విలువ, మనం సిలువకున్న విలువ కానీ మనం గమనించినట్లయితే దినదినం కూడా దుఃఖముతో మనం ఏం చేస్తాం? ఆయన యందు నిక్షేపణ కలిగి ఉంటాము. ప్రియ సహోదరులారా, ఆలోచించండి. ఎందుకు 2000 సంవత్సరాల క్రితమే తండ్రి అయిన పరమ తండ్రి అయిన ఆయన తన కుమారుడైన మెస్సీ గారిని భూమి మీద పంపించాడంటే నా పాపాలు కాదు, ముందున్న వారి పాపాలే కాదు, రాబోతున్న వారి జన్మింపబోతున్న ప్రజల యొక్క పాపాలను కూడా తన పవిత్రమైన రక్తంతో శుద్ధీకరణ చెయ్యాలని ఆలోచన. హల్లెలూయా! అబ్రహాం వెళ్ళాడు ఇస్సాకును తీసుకొని కొండ మీదకి. 3 దినాల ప్రయాణం చేసి వెళ్ళాడు. ఆ కొండ మీద ఏం జరిగిందంటే, ఇస్సాకును బలి కోరుకున్న తండ్రి ఎప్పుడైతే అబ్రహాం అతన్ని కాళ్ళు చేతులు కట్టి ఆ కట్టెల మీద పడుకోబెట్టి ఆయన బలి ఇవ్వడానికి సిద్ధపడ్డాడో, అప్పుడు తన స్వరాన్ని వినిపించి, అబ్రహాం, నీవు ఈ యొక్క బాలుని సంహరించడానికి నేను ఒప్పుకోను అన్నాడు. అప్పుడు వెంటనే ఆ పక్కనే ఉన్న పొదలో ఒక గొర్రెను చూపించాడు. ఎవరి గొర్రె అంటే పస్కాకు బలి కాబోతున్న గొర్రె, ఆయనే మెస్సయ్య. హల్లెలూయా! మెస్సయ్య గారు ఆయనే. మన సర్వ పాపాలను కడిగివేసి, మన తప్పులను తుడిచివేసి, మరలా తన బిడ్డలుగా జీవించడానికి భూమి మీద అధికారం ఇవ్వబోతున్న మెస్సయ్యనే వీడు పాపిష్టివాడని, వీడు దుర్మార్గుడని, వీడు దోషణ కలిగిన వాడని పేర్లు పెడుతూ సిలువకు అప్పగించావే ఓ క్రైస్తవుడా, సిలువకు అప్పగించావే. ఇప్పుడు కన్నీరు కాడుస్తున్నావా? ఇప్పుడు ఉపవాసం ఉంటున్నావా? ఇప్పుడు విజ్ఞాపన చేస్తున్నావా? ఇది ఏమాత్రం ఆయన న్యాయంగా ఉందో క్రైస్తవుడా? అప్పగించింది మనమే ఆనాడు, ఏడ్చింది మనమే ఈనాడు. అందుకని అంటాడు, యెరూషలేము కుమార్తెలారా, నా కోసం ఏడవకండి, మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి అని ఆయన చక్కగా చెప్పిన మాట మనకు తెలుసు. ఏమన్నాడండి? ఓ యెరూషలేము కుమారులారా, నా కోసం ఏడవకండమ్మా, రాబోతున్న దినాల్లో ఇలాంటి బిడ్డలు కన్నారని, ఇలాంటి బిడ్డలకు జన్మానిచ్చానని మీకోసం మీరు ఏడ్చుకోండి. అలా ఏడ్చే దినాలు రాబోతున్నాయి అన్నాడు. ఇప్పుడు చూస్తున్నాము. అయినప్పటికీ ఆయన శిలువ త్యాగం ద్వారా మనకు ఒక విలువనిచ్చాడు. అదే పవిత్రత, అదే మంచి గుణాలు, అవే మంచి ఫలాలు. కానీ మనం నిలబెట్టుకుంటున్నామా క్రైస్తవుడా? నిలబెట్టుకుందాము. ఆయన చేసిన త్యాగానికి మనం ఏమీ ఇవ్వలేము, కానీ హృదయపూర్వకంగా ఆయనను అంగీకరిద్దాము, స్తుతిద్దాము, గణపరుచుదాము, ప్రార్థించుకుందాం. దయగల తండ్రి, కృపగల నాయనా, నీకు స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యం ద్వారా మాతో అందరితో మాట్లాడు. అందుకు నీకు వందనము నాయన. ఈ ఉదయకాల సమయం నుంచి తండ్రి యేసయ్య, తండ్రి సాయంకాలం వరకు కూడా సజీవమైన రెక్కల కింద మమ్మల్ని భద్రపరచమని ప్రార్థిస్తున్నాను. వాక్యమైన బిడలో నా ప్రభ పశ్చాత్తాపం కలిగించండి, పాప విముక్తి కలిగించండి, దోషముల నుంచి తండ్రి రక్షించండి, అనారోగ్యం నుంచి రక్షించండి తండ్రి. అవసరతలన్నీ తండ్రి తీర్చి నీ పవిత్రమైన రక్తం ద్వారా తండ్రి నాన్న వారిని మరొకసారి శుద్ధీకరణ చేసి నీ నామాన్ని మాత్రమే మహిమ పొందుకుంటామని మా ప్రియుడు అయిన క్రీస్తు నామములో ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నాం పరమ తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సర్వాధికారి తండ్రి నామాలు మరొకసారి మీ అందరికి సాలో మరి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేయండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.